మాకు జిల్లాలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి సార్. టు బి ఫ్రాంక్ ఏముందంటే సార్, దీంట్లో జవాబుదారీతనం పెరగాలి, పారదర్శకత పెరగాలి సార్. దీంట్లో జరిగేటటువంటి నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ కానీ, అదేవిధంగా మిగతా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కానీ అది ఏ ప్రాతిపదికన జరుగుతూ ఉంది, అసలు ఏం జరుగుతూ ఉంది తమరి ద్వారా గౌరవ మంత్రి గారు చెప్పాలని కోరుతా ఉన్నా సార్. నెంబర్ 1. నెంబర్ 2, మిగతా వస్తువులను ఇందాక గౌరవ సభ్యులు కిషోర్ గారు అడిగినట్టుగా మిగతా వస్తువులు, నిత్యావసర వస్తువులు కానీ, ఇతరత్ర అనేక రకాలైన దుస్తులు కానీ, షూస్ కానీ, బుక్స్ కానీ, వాటన్నిటికి సంబంధించి టెండర్స్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా, లేదా నామినేషన్ బేస్ మీద ఎవరికైనా ఇచ్చేస్తున్నారా, హైదరాబాద్ నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే ఆ ప్రకారం చేస్తున్నారా, లేదా జిల్లా స్థాయిలోనో నియోజకవర్గ స్థాయిలోనో ఆ రకంగా చేస్తూ ఉన్నారా అనేది రెండోది తమరి ద్వారా గౌరవ మంత్రి గారి నుంచి నేను సమాధానం ఆశిస్తా ఉన్నా. పేరు అలెగ్జాండర్, పిహెచ్డి స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ. నిన్న అసెంబ్లీలో గురుకులాల సొసైటీ పైన గాదర్ కిషోర్ గారు, బాల్కన్ సుమన్ గారు వాళ్ళ స్వార్థం గురించి, వాళ్ళ బంధువులకు, వాళ్ళ బినామీలకు, కాంట్రాక్టర్లు, వాళ్ళ బంధువులకు ఎంప్లాయ్మెంట్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. యావత్తు ప్రపంచమే గురుకులాల కార్యదర్శిని అభినందించినాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కుప్ల ఈశ్వర్ వాళ్ళందరూ అభినందించి గొప్ప స్కూలు తీర్చిదిద్దుతున్నారని చెప్తున్నటువంటి తరుణంలో మీరు చూసి జీర్ణించుకోలేక మీ బంధువులకు కాంట్రాక్ట్ రాలేదని అవినీతి చేయాలనే ఉద్దేశంతో మీరు ఇవాళ ముఖ్యమంత్రి పైన, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు ఈ వ్యాఖ్యలు వెనుకకు తీసుకోకపోతే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మిమ్మల్ని తరిమి కొడతాం. మీకు ఒక విషయం, మీరు మాత్రం ఎమ్మెల్యేలు అయ్యారు కానీ కాంట్రాక్ట్ సిస్టాన్ని ఎట్లా ఫిలప్ చేస్తారో తెలియదు, మీకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ని ఎట్లా ఫిలప్ చేస్తారో తెలియదు. కాంట్రాక్ట్ విషయం, కాంట్రాక్ట్ సిద్ధాంతాన్ని కలెక్టర్ లెవెల్లో ఫిలప్ చేస్తారు, అవుట్సోర్సింగ్ కూడా కలెక్టర్ గారు ఇన్సైట్ తీసుకొని ఫిలప్ చేస్తారు. ఈ రెండు విషయాలు తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే అసెంబ్లీ 4 కోట్ల మంది జాగిరి, మీ ఒక్కరు జాగిరి కాదు. మైక్ ఉందని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతాం. కేసీఆర్ గారి అభిమానులు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అభిమానులు, కేటీఆర్ గారి అభిమానులు అందరూ ఏకమై మిమ్మల్ని ఇద్దరిని తరిమి కొట్టి ఈ తెలంగాణలో ఎక్కడ తిరగకుండా కూడా చేస్తామని మేము తెలియజేస్తున్నాం.